రంగారెడ్డి జిల్లా గంగారం తండాలో వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం కలగకుండా సర్పంచ్ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద చెట్ల కొమ్మలను తొలగించారు. అలాగే అంగన్వాడీ స్కూల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తూ బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని, ప్రభుత్వ అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు అవగాహన కల్పించారు. మీ గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో పాల్గొన్నవారు ఉప సర్పంచ్ మహేందర్ ఎం దేవా, ఎం మోహన్ కె రాజు, ఎం లావణ్య, శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ రూప స్కూల్ టీచర్ శ్రీధర్, మరి గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విజయవంతంగా నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ ముందుకు సాగుతున్నారు. తనదైన శైలిలో పనులను కూడా తానే స్వయంగా పర్యవేక్షిస్తూ అందులో భాగస్వాములు అవుతూ కూడా అందరి మెప్పును పొందుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలోనే స్వయంగా క్షేత్రస్థాయిలో అతనే పర్యటిస్తూ పనులు చేస్తూ అధికార యంత్రాంగంతో, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో, గ్రామస్తులతో కూడా చేయిస్తూ ముందుకు సాగుతుండడం కూడా మరొక విశేషం అని చెప్పవచ్చు. సర్పంచ్గా ఎన్నికైన అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నిరంతరం అంటే 24 గంటలు కూడా ప్రజల సమస్యలపై శ్రద్ధ చూపిస్తూ వారికి అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా బాగా ఫోకస్ పెట్టిన దేవేందర్ నాయక్ అయితే తాజాగా ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లపై ఇటు వర్షాకాలం సీజన్ కావడంతో ఆ చెట్లు పెరిగిన క్రమంలోనే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఒక కారణంతో చెట్లు తీసివేసే కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. స్వయంగా సర్పంచ్ దేవేందర్ నాయక్ పాల్గొనడమే కాకుండా ఆయనతో పాటు గ్రామ ఉప సర్పంచ్ కానీ, గ్రామ పాలకవర్గ సభ్యులు కానీ, అదేవిధంగా సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలపై ఉన్న అటు కొమ్మలు కానీ ఇటు చెట్లను కూడా తొలగించడం అయితే జరిగింది. ముఖ్యంగా వర్షాలు వస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం వస్తుందనే కారణంగా ఒక ముందస్తు చర్యలో భాగంగా దేవేందర్ నాయక్ ఈ చర్యలకైతే ఉపక్రమించారు. దీన్ని గ్రామస్తులు కూడా ఎంతగానో హర్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని కూడా సర్పంచ్ దేవేందర్ నాయక్ అంగన్వాడీ కేంద్రంలో పర్యవేక్షించడం జరిగింది. తల్లిపాలను ఎంతో శ్రేష్టమైనవని, ముఖ్యంగా ఈ విషయంలో తల్లి తనకు పిల్లలు జన్మించిన కొద్ది గంటల్లోనే వాటిని తల్లిపాలను ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా గంగారం సర్పంచ్ దేవేందర్ నాయక్ అయితే సూచించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తల్లిపాల విషయంలో, ముఖ్యంగా నాణ్యత విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందేనని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సౌకర్యాల్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. అదేవిధంగా ఎలాంటి సందేహాల్ని నివృత్తి చేసుకునేందుకు కూడా అంగన్వాడీ సెంటర్లలో సిబ్బంది కూడా అందుబాటులో ఉంటున్న విషయాన్ని దేవేందర్ నాయక్ అయితే గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు తాము కూడా నిరంతరం అందుబాటులో ఉంటానని, సిబ్బందితో సంప్రదించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన దృష్టినా కూడా తన దృష్టికి తేవచ్చని కూడా ఈ సందర్భంగా గంగారం సర్పంచ్ దేవేందర్ నాయక్ అయితే అది విజ్ఞప్తి చేయడం జరిగింది.